రాజీనామా చేసినట్లు పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు. తన విషయంలో పవన్ కళ్యాణ్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిందన్నారు. పవన్ ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదన్న మహేష్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. పార్టీ నిర్మాణం క్యాడర్పై ఏనాడు దృష్టి సారించలేదని, పవన్ది అంతా నటనేనంటూ కామెంట్ చేశారు. పవన్ గురించి తెలిసే ప్రజలు ఆయన్ని ఓడించారని అన్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన తాము ఇప్పుడు రోడ్డున పడ్డామంటూ పవన్పై పోతిన మహేష్ మండిపడ్డారు. జనసేన పార్టీలో ఉన్న పాపానికి మేము బానిసల్లా బతకాలా? జెండా కూలీల్లా బతకాలా? మీరు చెప్పండి, ఎవరు ముఖ్యమంత్రి కావాలో, అలా తర్వాత ఎవరు కావాలో, అలా తర్వాత ఇంకెవరు కావాలో చెప్తే జన సైనికులు అందరం జెండా మోసి కూలీలుగా సిద్ధంగా ఉంటాం. ముందే చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 1/3 సీట్లే తీసుకుంటారంట. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కల్పించి మీలో ఒక చెగోవిరని చూసుకున్నాం, ఒక ఉద్యమకారుని చూసుకున్నాం. మీరు నిలబడతారని, మీరు ఇలా నట్టేయటం ముంచేస్తారని మా కళ్ళ కూడా ఊహించారు. యువత భవిష్యత్తుకి మీరు అండగా నిలబడతారని, మా కళల్ని ఇలా కాల రాసేస్తారని తెలిస్తే మీతో ఎందుకుంటాం? ఇదేదో పోతిన మహేష్ సీట్ రాలేదనో ఆవేదనతోనో మాట్లాడక, నేను చెప్పే ప్రతి మాట కూడా నిజం. నేను చెప్పే ప్రతి మాట మీరు విశ్లేషణ చెయ్యండి. జనసేన